హలో మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతుంటారు మేడం. సో వాట్ ఈస్ ద బెస్ట్ మోటివేషన్, కొంచెం మోటివేట్ చేయండి సార్ అన్నప్పుడు నాకు అనిపిస్తుంది. అసలు మోటివేషన్ కోసం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మోటివేషన్ కోసం వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఏఎంఎంఏ లేదా మమ్మీ, అమ్మ అనే ఫోన్ తోటి కాల్ చేస్తే ఇఫ్ యూ కెన్ రికలెక్ట్ ద మూమెంట్స్ యూ స్పెండ్ విత్ యువర్ మామ్ ఈస్ ద బెస్ట్ మోటివేషన్. సో నాకు అనిపిస్తూ ఉంటుంది బెస్ట్ టీమ్ లీడర్. ఆ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు మెంబర్స్ లో ఓకే అందరికి డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి బెస్ట్ టీమ్ లీడర్. నెంబర్ టూ, స్ట్రెస్ బస్టర్. సో ఎర్లీ మార్నింగ్ లేచి అందరికి అవసరమైనటువంటి అవసరాలు తీర్చడం కోసం చాలా స్ట్రెస్ తో కూడినటువంటి వర్క్, చాలా ఎటువంటి ఒత్తిడిని కనపడకుండా చేసేటువంటి పర్సన్. నెంబర్ త్రీ, అసలు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ మదర్. నువ్వు అన్నం తినను అన్నా కూడా కొన్ని వందల సార్లు నిన్ను ఫోర్స్ఫుల్ గా నువ్వు ఇసుకో, తిట్టు, అసహించుకో అంటే చేదరించుకో, వద్దు అరిచినా సరే మరలా నీ కోసం మరలా అన్నం తెచ్చి పెడుతూనే ఉంటుంది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద మదర్. సో టీమ్ లీడర్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండ్ హెచ్ఆర్ అండ్ బెస్ట్ రిసీలియంట్. ఎంత ఒత్తిడి, ఎంత కష్టాల్లో ఉన్నా సరే దే ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్ట్రెస్. సో ఎంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కి వెళ్ళినా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దే ఆర్ ఫేసింగ్, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేసి బయటకు తీసుకురావడంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ, బెస్ట్ రిసిలియంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అంటే మదర్ అనే చెప్పచ్చు. అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్, అమ్మ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పవర్ఫుల్ టూల్ టు ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ స్టైల్ విచ్ హ్యాస్ ఎ ట్రెమండస్ పెయిన్ బేరర్. ఓకే, ఎంత ఒత్తిడి, ఎంత పెయిన్ వచ్చినా సరే షీ కాన్స్టెంట్లీ ఫేసెస్ దోస్ థింగ్స్. ఓకే, అందుకనే నా దృష్టిలో అమ్మని మించినటువంటి బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంటర్ కావచ్చు, లేదా మోటివేటర్ కావచ్చు, ఎన్ని వందల పుస్తకాలు చదివినా ఒక్క అమ్మ చేసే యాక్టివిటీస్ ని మైక్రోస్కోపిక్ లో అబ్జర్వ్ చేస్తూ చూడండి. సో యూ కెన్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మదర్. ఓకే, నువ్వు వాటిలోంచి 10-15 క్వాలిటీస్ ని అడాప్ట్ చేసుకొని, ఓకే, సో అసలు సమాజం ఏమనుకుంటుంది అనేసి పట్టించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఫీడింగ్ చేసేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు లేదా దాహం తీర్చేటప్పుడు she forget about the entire world. So that is one of the finest quality you should learn from the mother. So mother is the best motivator than any other personality developer. Okay, ఈ భూమి మీద ఒక నెంబర్ 1 పర్సనాలిటీ డెవలప్మెంటర్ కానీ మోటివేటర్ కూడా మదర్ కన్నా తర్వాతే ఉంటాడు. సో మదర్ ఇస్ ద బెస్ట్ మోటివేటర్. మీరు ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు కాన్స్టెంట్ గా మానిటర్ చేయండి. ఆమె నుంచి మీరు చాలా చాలా ఇన్స్పైర్ అవుతుంటారు. నేను చాలా సర్కమ్స్టాన్సెస్ లో I learned a lot from my mother. So I hope you understand this concept. Thank you very much. All the very best.